మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతోంది, యోచించమంటోంది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతోంది, యోచించమంటోంది. హైటెక్ కంప్యూటర్ అంటూ ప్రకదేశాన్ని పోసి జరెట్టి, అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి, తల్లడిల్లే రైతుల ఘోష తట్టదాయే పాలకులకు. కరెంటు లేక కాల్వలు లేక పంటలన్నీ ఎండిపోయి, నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం ఎనుకబడి ఎదురు చూసి, ఇక కష్టపడకుండానే కడుపులోకి కూడు కంప్యూటరే పెట్టునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతోంది, యోచించమంటోంది. ఆడకూతురు ప్రాణాన్ని కన్నా మానానికి విలువిచ్చే దేశం. చలనచిత్రాలలో నా స్త్రీలు చిత్రంగా వేస్తున్న వేషం, మోకాళ్ళకు పైన మిడ్డీలు మోడలంటూ వేస్తున్నారే. ఉల్లి పొర చీర ఒళ్ళంతా కనపడే జాకెటే ఫ్యాషనాయి. నాడు విదేశీ వస్త్రాల వద్దన్న దేశం ఇమ్మని మొండికేసి, ఇక కోకలు రైకలు కట్టకుండానే సెట్టిల సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతోంది, యోచించమంటోంది. జానపద సంగీతం ఉన్నా, దేశవాళీ నృత్యాలు ఉన్నా, రేకు డాన్సులు మనకు ఆహా, రేణి చెర్రీ మ్యూజిక్ ఓహో, చెవులు పగల కొట్టే ఆ ఎస్ట్రని మన పోరగాళ్ళకు మోడ్రని. మైకేలు జాక్సన్ బ్రేకు డాన్సులే నర్నరాన ఇమిడిపోయి, నాడు సంగీత సాహిత్య కళ్ళున్న దేశం అశ్లీలకు అల్లుకోనే. ఇప్పుడు పల్లె పాటలు పోయి డప్పు దరువుల పోయి ముక్కు మూరుడు వచ్చునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతోంది, యోచించమంటోంది. మన సంస్కృతి